హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. మన హైదరాబాద్ విశ్వనగరం అని మన రేవంత్ గారు పదే పదే చెప్తున్నారు. దానికి కంటిన్యూషన్లోనే ఏ రోజుకు ఆ రోజు మన హైదరాబాద్ ఎంత డెవలప్ అవుతుంది అనడానికి రీసెంట్గా వచ్చిన ఒక న్యూసే నిదర్శనం. భాగ్యనగరమే దేశంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న 3వ నగరంగా ఎదిగింది. ఇంతకు ముందు ఉన్నటువంటి బెంగళూరు ప్లేస్ ని ఓవర్కమ్ చేసి మన హైదరాబాద్ 3వ ప్లేస్ లోకి రావడం జరిగింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నిజంగా భాగ్యనగరం అని తాజాగా మరోమారు వెల్లడైంది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరి నోటి గుండా విన్నా కూడా హైడ్రా హైడ్రా హైడ్రా. ఈ హైడ్రా పేరుతో ఒక్కసారిగా దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా మన రేవంత్ ఎంతో పేరు వచ్చేసి ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. ఎవరి ఇళ్ళు నాలా ఎక్కడ ఈ FTL లిమిట్స్ లో ఉన్నాయి ఏమిటి అనేది ప్రజలంతా అగమ్య గోచరంగా ఉన్నారు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మనం ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషను, ప్రాపర్ పర్మిషన్స్ ఇవన్నీ లేకుండా కనుక మనం ఎంటర్ అయితే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు హైడ్రా ఎంత టైట్ చేస్తున్నారు అంటే సీఎం సొంత బ్రదర్ అయినటువంటి మన కావూరు హిల్స్లో ఉన్నటువంటి అతని నివాసానికి కూడా నోటీసులు వెళ్ళినాయి. సో అంటే బంధుప్రీతి లేకుండా మన చీఫ్ మినిస్టర్ గారు హైడ్రాని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. వీరు వారు అని లేనేలేదు. ఎవరివైనా సరే మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి, నోటీసులు ఇవ్వండి, డెమాలిష్ చేయండి. ఇదే ఫాలో అవుతున్నారు. సో ప్రస్తుతం మన హైదరాబాద్ నగర సరౌండింగ్ ఏరియా GHMC లిమిట్స్లోనే ఉంది. ఇది అంటే ORR దాకానే ఈ హైడ్రా లిమిట్స్ ఉన్నాయి. ORR దాటిన తర్వాత ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయలేదు. అవి ఇంకా పాస్ కాలేదు. హైడ్రాకి పవర్స్ ఇప్పటి వరకు ORR లిమిట్స్ వరకే ఉన్నాయి. మిత్రులారా, ఇంకొక విషయం ఏంటంటే అమెకాన్ అనే కంపెనీ ప్రజల్ని ఎంత మోసం చేసిందంటే తను రియల్ ఎస్టేట్లో మేము మీకు 13 నెలల్లో మీకు రెట్టింపు సొమ్మిస్తామని చెప్పేసి జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసింది. మీకు సెక్యూరిటీ కింద మేము రిజిస్ట్రేషన్ చేస్తాం అని చెప్పి చెప్తూనే ఉన్నారు, కానీ ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. సో ప్రజలు ఏమి చేయాలో పాలుపోక ఆల్రెడీ 13 నెలలు గడిచిపోయి వాళ్ళ డబ్బులు రాక పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఒక్క విషయాన్ని కీప్ ఇన్ మైండ్లో ఉంచుకోండి. మనం డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను పదే పదే ప్రతి వీడియోలోనూ మీకు ఈ విషయం చెబుతున్నాను. హడావుడిగా ఈ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో కొనేసేయాలి, చెయ్యాలి, చెందాలి అని చెప్పి మీ కష్టార్జితమైనటువంటి డబ్బుల్ని అనవసరంగా ఇట్లాంటి మోసపూరితమైన కంపెనీల్లో మీరు పెట్టుబడులు పెట్టద్దు. ఇలా పెట్టుబడి పెట్టడం వల్ల 13 నెలలు ఏ విధంగా డబ్బులు ఎలా ఇస్తారు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కానీ అదంతా అనవసరం జనాలకి. ముందు పెట్టేస్తున్నాం, 13 నెలల్లో నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. మీకు సెక్యూరిటీ కింద రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా మోసపూరితమైన కంపెనీలు ఉన్నాయి. ప్రతిరోజు మనం న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఏ రోజున ఏ కంపెనీ మోసం చేసింది అనేది మనకి కూడా తెలియట్లేదు, వస్తూనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో వందల వేల కేసులు నమోదవుతున్నాయి. నాకు రిజిస్ట్రేషన్ చేయలేదు, నా డబ్బులు తీసుకొని చీటింగ్ చేశారు, నాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తానన్నారు, ఇన్ టైంలో నాకు చేయలేదు అని చెప్పేసి ఇలాంటి కేసులు రోజు మనం వింటూనే ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని రెరా అప్రూవల్, DTCP అప్రూవల్ ఉన్న కంపెనీల్లోనే దూరంగానైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. డెవలపింగ్ ఏరియా ఏది, గవర్నమెంట్ ఎక్కడ ఫోకస్ చేస్తుంది అనే ఒక్కదాన్ని కీప్ ఇన్ మైండ్లో ఉంచుకోండి. హైదరాబాద్ విశ్వనగరంగా చేస్తానని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఎన్నో మీటింగ్లో చాలాసార్లు చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు స్టిల్ ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా నేను 4th సిటీ అంటున్నాడు, ఒక పక్క నుంచి విశ్వనగరంగా చేస్తానంటున్నాడు. సో ఇన్ని డెవలప్మెంట్స్ ఒక్క శ్రీశైలం హైవేకే అనౌన్స్మెంట్లు చేస్తూ ఉన్నాడు. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దేశంలో 12 పట్టణాలలో స్మార్ట్ సిటీలని అనౌన్స్మెంట్ చేస్తోంది. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలని అనౌన్స్మెంట్ చేసింది. ఆ 12 స్మార్ట్ సిటీస్లో మన తెలంగాణకి కూడా ఒక ప్రాంతాన్ని ఎన్నిక చేశారు, అదే జహీరాబాద్. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే హైదరాబాద్ విశ్వనగరంగా చెందాలి అంటే ఒక్క ప్రాంతంలోనే అభివృద్ధి కేంద్రీకృతం కాకూడదు, నలువైపులా అభివృద్ధి కేంద్రీకృతం కావాలన్నటువంటి సదుద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మన హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. సో ఈ విధంగా కనుక డెవలప్మెంట్ అన్ని ఏరియాల్లో కనుక జరిగితే ఖచ్చితంగా మన హైదరాబాద్ విశ్వనగరంగా అవుతుంది. ప్రపంచంలో 5 పట్టణాల్లో టాప్ 5 సిటీస్లో మన హైదరాబాద్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి జహీరాబాద్ని తీసుకుంటే జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా కనుక అనౌన్స్మెంట్ చేశారు. దీనికి గాను మనం 2361 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. దీనివలన 1,74,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ప్రజెంట్ 2,000, 3,000 కోట్లతో స్టార్ట్ 10,000 కోట్ల వరకు కూడా ఈ ఏరియాలో పెట్టుబడులు పెట్టడానికి జరుగుతుంది. దగ్గరగా
దేశంలో 12 స్మార్ట్ సిటీస్లో ఇదే బెస్ట్ సిటీ కావాలని చెప్పేసి మన స్టేట్ గవర్నమెంట్ కూడా కోరుకుంటుంది. తెలంగాణలో జహీరాబాద్ని స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా డెవలప్ చేయడం కోసం ఎంపిక చేసిన దానికి మన తెలంగాణ తరపున మనందరం కూడా ఎంతో ఎప్రిషియేట్ చేయాలి. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మీరు మనీని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకొని ఏ ఏరియాలో గ్రో అవుతుంది ఆ ఏరియాలో మీరు పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. మరొక వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.